హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడానికి ఇంకా లాస్ట్ ఛాన్స్ అయితే మళ్ళీ వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఆల్ కౌన్సిలింగ్స్ అయిపోయాయి. అయితే అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినా కూడా ఇంకా కొన్ని కాలేజెస్లో సీట్స్ అనేవి వేకెన్సీ ఉండిపోయాయి. ఆ కాలేజెస్లో సీట్స్ అనేవి ఫిల్ చేయాలి. దానికోసం ఏంటంటే మనకి ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కొత్తగా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేను ఈరోజు ఈ వీడియోలో ఆ షెడ్యూల్కి సంబంధించి డిస్కస్ చేస్తాను. అలాగే తెలంగాణ, ఏపీలో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్లీ ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, బీఎస్సీ నర్సింగ్కి ఉంటుంది. ఆల్ ఇండియా కోటా లెవెల్లో ఆల్ ఇండియా కోటా లెవెల్లో 20th నుంచి 23rd మీరు ఇన్ డీటెయిల్డ్ కనుక చూస్తే పేమెంట్ ఫర్ స్పెషల్ రౌండ్ 20th నవంబర్, 21st నవంబర్ కేవలం 2 days మాత్రమే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పేమెంట్ ఫెసిలిటీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, 3 PM 21st నవంబర్కి ఎండ్ అవుతుంది. ఈ పేమెంట్ ఫెసిలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఒకటైతే నేను మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్టే వేకెన్సీ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అయితే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ వాళ్ళు కేవలం పేమెంట్ మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఏమన్నా సెక్యూరిటీ డిపాజిట్ పెడతారా ఈ స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అనే దానికి సంబంధించి వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో మీరు కొంచెం డబ్బులు పెట్టేసి ఈ డబ్బులు సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని ఏమన్నా రూల్ తెస్తే చూడాలి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అలాగే ఎవరైతే కొంతమంది నార్మల్ గవర్నమెంట్ కోటాకి అప్లై చేసుకుని ఉంటారు, ఇప్పుడు మళ్ళీ డీమ్డ్కి అప్లై చేయాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా ఆప్షన్ తీసుకొని వచ్చారా అనేది వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఓకే, ఈ 2 విషయాలకు సంబంధించి మనకి ఇంకా ఫుల్ క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక దానికోసమే వీళ్ళు ఇక్కడ పేమెంట్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. సైమల్టేనియస్గా పేమెంట్తో పాటు చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి 22nd నవంబర్ మార్నింగ్ 8 AM వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కనుక ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ని ఈ డేట్స్లో పెట్టుకోండి. అసలు ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అని వీళ్ళు మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. ఈ 20th నవంబర్ లోపు ఆ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే మటుకు సీట్ వస్తే మటుకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. అది ఎంబీబీఎస్ అయినా సరే, బీడీఎస్ అయినా సరే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే 1 year మీకు నీట్ నుంచి డీబార్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ నీట్ రాయాలనుకుంటే కుదరదు, డీబార్ చేస్తారు. జాగ్రత్తగా మీరు ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ పెడుతున్నారా లేదని చెక్ చేసుకోండి. మీకు కేవలం ఎంబీబీఎస్ కావాలనుకుంటే ఎంబీబీఎస్ఏ పెట్టండి, బీడీఎస్ పొరపాటును కూడా పెట్టద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఒక అతను ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ పెట్టేశాడు, స్టే వేకెన్సీ రౌండ్లో మళ్ళీ బీడీఎస్ వచ్చింది అండ్ టెన్షన్ తర్వాత జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అని, నెక్స్ట్ ఏంటి అని. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ కాలేజీలో అయితే సీట్ వస్తే పక్కా జాయిన్ అవుతాం అనుకుంటారో ఆ కాలేజ్నే పెట్టుకోండి. మళ్ళీ మీరు సేవ్ చేసిన తర్వాత కూడా చూసుకోండి కరెక్ట్గా పెట్టామా లేదా అని. సీట్ వస్తే మటుకు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. అండ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది 23rd నవంబర్ అండ్ సీట్ వచ్చిన వాళ్ళు 30th నవంబర్ లోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్. ఓకే, అండ్ మనకి స్టేట్ కోటాలో 25th నవంబర్ నుంచి 29th నవంబర్ అని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ స్టేట్లో అయితే కాంపిటెంట్ అథారిటీ కోటా, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి సీట్స్ వేకెన్సీ ఉన్నట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ కోటాలో అయితే మనకి 2 seats వేకెన్సీ ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది. ఒకటేమో నీలిమా మెడికల్ కాలేజ్లో, ఇంకొకటేమో నెక్స్ట్ వచ్చేసి నోవా మెడికల్ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటాకి వేకెన్సీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అఫీషియల్గా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంది. వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే తెలుస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చారు కాబట్టి ఫిల్ చేసుకోమని, మేబీ ఫిల్ చేయొచ్చు. అండ్ తెలంగాణలో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి సీట్స్ అన్నీ అయిపోయాయి. మోస్ట్లీ కాదు, ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా ఏమీ లేదనుకుంటా. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనకి
కిమ్స్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 50 సీట్స్ అడిషనల్గా వచ్చాయి. అండ్ అలాగే నెక్స్ట్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఉంది కదా, సో ఈ కిమ్స్ అనేది ఏయూ రీజన్ కిందకి వస్తుంది, అలాగే విశ్వభారతి అనేది ఎస్వియు రీజన్ కిందకి వస్తుంది. విశ్వభారతిలో 100 సీట్స్ పెరిగాయి. అంటే ఇవి ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి ఇందులో మళ్ళీ 25 సీట్స్ ఏమో గవర్నమెంట్ కోటా కిందకి వస్తాయి, 25 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటా కిందకి వస్తాయి. సో ఈ విశ్వభారతిలో 50 సీట్స్ ఏమో సేమ్ కన్వీనర్ కోటా, 50 సీట్స్ మేనేజ్మెంట్ కోటా కిందకి వస్తాయి. అయితే ఈ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అంటే కొద్దిమంది ఏమంటున్నారంటే అంటే అఫీషియల్గా ఇంకా రాలేదు, సో అఫీషియల్గా ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి, సో యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే శ్రీకాకుళం మెడికల్ కాలేజ్లో సీట్స్ పెరిగాయో సో అప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్ రిజల్ట్ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ సీట్స్ని అడిషన్ చేసి మళ్ళీ రివైజ్ రిజల్ట్ రిలీజ్ చేశారు. కొద్దిమంది ఏమంటున్నారంటే ఈ రిజల్ట్ కూడా అంటే థర్డ్ రౌండ్ రిజల్ట్ క్యాన్సిల్ చేసి థర్డ్ రౌండ్ నుంచి ఆ తర్వాత రిజల్ట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే సీట్స్ పెరిగాయి కాబట్టి. సో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మంచి కాలేజీలో వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ రావాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆప్షన్ కల్పించాలి అన్న నేపథ్యంతో మళ్ళీ థర్డ్ రౌండ్ రిజల్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తామంటున్నారు. సో కానీ అది జరగాలి అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ అన్నీ జరగాలి. కానీ మనకు తెలియదు, ఓకే అది యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ అవుతారు, వాళ్ళు మీటింగ్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కూడా చెప్పలేను అన్ని రిజల్ట్స్ క్యాన్సిల్ అవుతాయా లేదా అనేది. సో మీరు వెయిట్ చేసి చూడండి, యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే అప్డేట్ ఇస్తారో దాన్ని బట్టి చూద్దాం. సో ఇంకా అదంతా ఎందుకు అనుకుంటే సో డైరెక్ట్గా మీది స్ట్రే వేకెన్సీ తర్వాత ఇస్తున్నారు, ఆల్ ఇండియా కోటా వాళ్ళకు కూడా ఏమీ అప్గ్రేడేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆల్ ఇండియా కోటాలోనే ప్రొవైడ్ చేయట్లేదు స్టేట్లో ఎందుకు అనుకుంటే సో ఎవరైతే కొత్తగా ఉంటారో అంటే సీట్ రాకుండా ఉంటారో సో వాళ్ళకి ఈ సీట్స్ అనేవి అలాట్ చేసేయచ్చు. అంటే ఇంకా మనకి కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా ఒక సీట్ అనేది వేకెన్సీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ సీట్స్తో పాటు ఆ కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా సీట్ అనేది ఫిల్ చేసేయచ్చు. లెట్స్ చూడాలి మనం వాళ్ళు ఎలా ఫిల్ చేస్తారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అప్గ్రేడేషన్కి, లేకపోతే ఆల్ ఇండియా కోటాలో కూడా ఇవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్గా సీట్స్ అనేవి ఫిల్ చేస్తారా అనేది చూడాలి. అయితే ఆ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయనేది నిజం. అండ్ ఈ సీట్స్ ఎప్పుడో వచ్చాయి, అయితే అఫీషియల్గా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మళ్ళీ అంటే ఇప్పుడు ఎంసీసీ వాళ్ళు మనకి అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు వీడియో చేస్తున్నాను. కానీ డిస్కషన్స్ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి, అంటే ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో లెటర్ రాయడం ఇవన్నీ సో ప్రీవియస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్ కోసం నేను వెయిట్ చేశాను అంతే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉంటారో మీరు చాలా అప్డేటెడ్లో అయితే ఉండండి. 25 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో మీరు ఎప్పుడు చూస్తూ ఉండండి. అండ్ మీరు పెట్టుకున్న వన్ టైం వెబ్ ఆప్షన్స్ని బట్టే మీ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో అలాట్మెంట్ అవుతే సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా రిపోర్ట్ చేయమని అడుగుతారు, ఎందుకంటే ఆల్రెడీ కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి. సో దాని ప్రకారం అప్డేట్లో ఉండండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.